హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిటిల్ ఫ్యామ్ బ్లాగ్స్ ఛానల్. మేము న్యూ ఇయర్కి హైదరాబాద్ నుంచి లోనావాలాకి ట్రిప్ వేసాము. హోటల్లో చెక్-ఇన్ చేసి బాగా జర్నీ చేసి టైర్డ్ అయిపోయాం కాబట్టి కాసేపు పడుకొని ఈవినింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి డిన్నర్కి అని తినడానికి వచ్చాము. మా వాడు కూడా ఏదో ఆర్డర్ ఇవ్వాలంట, చూడండి ఇలా అల్లరి చేస్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లోనావాలాలో పైన ఘాట్ రోడ్ మీదకి వెళ్ళాము. అదే దారిలో ఏమన్నా కనిపిస్తే చూస్తూ వెళ్ళేటట్టు అనుకున్నాం. అక్కడ ఒక టైగర్ పాయింట్ ఉంది, ఇదే దాని లొకేషన్. అక్కడ ఆగాము. దిగిన వెంటనే మా వాడు కూడా నన్ను దింపమని గొడవ. చూడండి ఎలా తిరుగుతున్నాడు, అదేమంటే ఏళ్ళు చూపిస్తున్నాడు అందరికీ. వర్షాలు లేవు కదా, అందుకని అంత గ్రీన్గా అనిపించలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి. చుట్టూ గ్రీనరీ ఉంటుందేమో, మంచి వింటర్ సీజన్ కదా, లొకేషన్ బాగుంటుంది అనుకున్నాం, కానీ ఏమంతా అనిపించలేదు. ఫస్ట్ గోవాకి ట్రిప్ అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో ఇటు లోనావాలాకి చేంజ్ అయ్యాం. ఇది లైన్స్ పాయింట్ అండి. లోపల కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ అంతా ఉంది. లోపలికి వచ్చాము, అంతా చుట్టూ షాప్స్ కూడా ఉన్నాయి, మంచి వ్యూ ఉంది. కాకపోతే అనిపించింది ఏంటంటే వర్షాలు పడి కొంచెం గ్రీనరీగా ఉంటే బాగుండేది. అంటే ఇంత దూరం వచ్చాం కదా, చూసినందుకు కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఏమంత అనిపించలేదు. మా వాడు కూడా ఏదో మూడ్లో లేడు, హాయ్ చెప్పమన్నా చెప్పలేదు. చూడండి ఎంత ఎలా ఉందో, ఎండ సమ్మర్ సీజన్ ఉన్నట్టే ఉంది. ఆ తర్వాత లేక్ వ్యూ రిసార్ట్కి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్ 2కి చెక్-ఇన్ ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత చెక్-ఇన్ చేసిన తర్వాత ఇలా పక్కనే లేకుంటే ఇలా కాసేపు రిఫ్రెష్ అవుతామని అందరం వచ్చాము. మా బాబు బాగా ఆడుకుంటున్నాడు అక్కడ. అందరం బాగా పర్వాలేదు, ఎంజాయ్ చేసాము. అదే చెప్పాను కదా, కొంచెం వర్షం పడి ఆ గ్రీనరీ ఆ ఫీలింగ్ ఉంటే బాగుండేది, చాలా బాగుండేది అంత దూరం వెళ్ళినందుకు. చూడండి ఎలా అంత కాస్త డ్రైగా ఏదో సమ్మర్ సీజన్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. మేము అదే ఫీల్ అయ్యాము బాగా. కాసేపు అలా నీళ్ళలో కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేసాము. నైట్ స్టార్ట్ అయింది, పార్టీ స్టార్ట్ అయింది ఈవినింగ్. పర్వాలేదు, డెకరేషన్ చేశారు అంతా ఓకే. ఇది ఫస్ట్ టైం నేను బయట ఇలా న్యూ ఇయర్ పార్టీకి ఇలా బయటికి రావడం, ఇది ఫస్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేయడం. ఇది అందరికీ టెంట్స్ ఇచ్చారు. ఇక్కడ లేక్ వరకు ఉంది ఇది ఇలా. అది క్యాంప్ ఫైర్. ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ అలా బాగుంది. ఇక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది అంతా. ఆఫ్టర్నూన్ వచ్చేసి జస్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఒక్కరే ఆఫర్ చేశారు. నైట్కి ఆ టెంట్ లేదు, అసలు ఆగలేదు, బాగా చలి వేసింది బాగా. నైట్ ఫుల్ టీచ్ అంతా బాగుంది.